నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. అసలు ఈ సంవత్సరం విశ్వాసు నామ సంవత్సరం. ఈ సంవత్సరంలో ముఖ్యంగా రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే వారం నుంచి మహిళలు చేస్తున్నటువంటి ఏవైతే తప్పులు, నిజంగా మహిళలను ఎక్కువగా నేరాలు చేస్తున్నారో దేశంలో చూసుకుంటే నార్త్లో మనం చూసాం. హనీమూన్కి అని చెప్పేసి విధంగా భర్తను చంపేయడం. ఇంకో ఘటన కూడా వెలుగు చూసింది. రీసెంట్గా పెళ్లి చేసుకున్న భర్త ఇష్టం లేకుండా పెళ్లి చేసుకొని భర్త తాకితే ఆ శరీరాన్ని 35 ముక్కలు చేస్తా అని చెప్పి చేసుకుంటా అనే విధంగా ఆమె మాట్లాడడం. సో మహిళలు ఎందుకు ఈ విధంగా దారుణాలకు పాల్పడుతున్నారు, నేరాలు చేస్తున్నారు? తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఐశ్వర్య అనే మహిళ ఆల్రెడీ వేరే పర్సన్ ఇష్టపడ్డది, బ్యాంక్ మేనేజర్ని. తర్వాత ఆమె పెళ్లి చేసుకున్న భర్తని, తేజేశ్వర్ అనే సర్వేర్ని కడతెరిచింది. నిజంగా ఇష్టం లేకపోతే పెళ్లికి ముందే చెప్పాలి. పెళ్లి చేసుకున్న తర్వాత ఒకవేళ నిజంగా కాని పక్షంలో, ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితులు వస్తే పెళ్లి చేసుకున్న తర్వాత అయినా కూడా వాట్ ఈజ్ వాట్ అని కూర్చోబెట్టి చెప్పేసి, మేము ఇలా విడిపోదాం అనుకుంటున్నాము, నాకు నువ్వు ఇష్టం లేదు, నీతో నేను లైఫ్ లాంగ్ ఉండలేను అనే విధంగా చెప్తే ఆ పర్సన్ అర్థం చేసుకుంటాడు. ఒక రోజు కాకపోతే 2 రోజులు, 3 రోజులు, వారం, ఏ అబ్బాయినా అర్థం చేసుకుంటాడు. కానీ ఇక్కడ చంపడం ఎందుకు? ఒక వ్యక్తిని చంపడం, అది కూడా క్రూరంగా చంపడం. రీసెంట్గా చూసినాం జీడిమెట్ల ఘటన. 16 సంవత్సరాల అమ్మాయి కన్న తల్లిని చంపింది ఇక్కడ. అరే పాపం, 9 నెలలు కడుపులో పెట్టుకొని మోసి 16 సంవత్సరాలు పెంచి పెద్ద చేసి, తండ్రి లేకపోయినా తండ్రి తల్లి 2 తానై తల్లి చూసింది. అలాంటి తల్లినే చంపేసింది ఈ యొక్క అమ్మాయి. దీనికి సంబంధించి ఏం జరుగుతుంది? మహిళా లోకం ఎందుకు ఈ విధంగా చేస్తుంది? ఈ సంవత్సరానికి సంబంధించి ఈ సంవత్సరం ఏమన్నా మహిళలు నేరాలు చేసే అవకాశం ఎక్కువగా ఉందా? కొన్ని అంటే జ్యోతిష్యులు చెప్తుంటారు ఈ విధంగా ఉంటుంది అని చెప్పేసి. హోరోస్కోప్ అంటారు, నక్షత్రాలు అంటారు, జాతకాలు అంటారు. అసలు ఏం జరుగుతుంది? మనం సామాజికవేత్త కృష్ణకుమారి గారిని లైన్లోకి తీసుకుందాం. ఒకసారి ఆమెతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. రీసెంట్గా చూసుకుంటే ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో ఒక అమ్మాయి నార్త్కి చెందినటువంటి అమ్మాయి ఏకంగా రైల్వే పట్టాల పైన కారును ఎక్కించింది. రైల్వే ట్రాక్ పైన కారును ఎక్కించింది. అంటే సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ కావడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అసలు చేయకూడని పనులు చేస్తుంటారు, మనకు చూడడానికి ఇష్టం లేని పనులు చేస్తుంటారు. అసలు మనము 2 కళ్ళతో చూడడానికి కూడా చాలా దరిద్రంగా ఫీల్ అవుతాం, చండాలంగా ఫీల్ అవుతాం. అలాంటి పనులు, రకరకాల విన్యాసాలు ఇలాంటివి చేస్తున్న తరుణంలో కొంతమంది కావాలని చెప్పేసి అర్ధనగ్నంగా చూపించలేనంతగా అమ్మాయిలు చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అవ్వడానికి. అలాంటి ఒక అమ్మాయి నార్త్కి చెందినటువంటి అమ్మాయి, రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి, వికారాబాద్ పరిధిలో అమ్మాయి ఏకంగా రైల్వే పట్టాల పైన కారును ఎక్కించి ఆమె రీల్స్ చేసుకుంది, వీడియోలు చేసుకుంది. రైల్వే ట్రాక్ పైన కారును ఎక్కిస్తే ఏముంటుంది? ఎదురుగా ఏదైనా ట్రైన్ వచ్చింది అనుకో, ఏంది పరిస్థితి? కారుతో సహా నువ్వు కూడా పైనకే. ఇంత ఇంగిత జ్ఞానం లేదు, ఆలోచన లేదు, కారు ఎక్కించేసింది, వీడియోలు చేసుకుంది. అడ్డుగా వచ్చిన స్థానికులు, అక్కడ ఉన్నటువంటి రైల్వే అధికారులు ఆపితే వారితో గొడవ పెట్టుకుంది. లాస్ట్గా అమ్మాయిని ఈడ్చి పక్కన పడేసినారు. మరి ఇంకా ఇంత ఘోరం అసలు ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అవడానికి? ఎవరైనా తెలివున్నోళ్ళు, బుద్ధి ఉన్నోళ్ళు, అన్నం తినేటోళ్ళు ఎవరైనా రైల్వే ట్రాక్ పైన కారుని ఎక్కిస్తారా? ఎవరైనా ట్రాక్ దగ్గర ఉంటేనే వాళ్ళని జాగ్రత్త చెప్తాం మనం. రైల్వే గేటు పడితేనే పోకురానైనా ట్రైన్ వస్తుంది, దగ్గర కూడా ఉండకు. రైల్వే ట్రాక్ పైనుంచి ట్రైన్ పోతున్నప్పుడు దగ్గరగా ఉన్న గుంజేస్తుంది, దూరంగా ఉండాలని చెప్పేసి మనకు చిన్నప్పటి నుంచి కుటుంబ సభ్యులు, అమ్మ నాన్న ఎంత చెప్తారు? అలాంటి రైల్వే ట్రాక్ పైన విన్యాసాలు చేస్తూ వద్దు అని వారించిన వారితో గొడవ పెట్టుకుంటే ఈడ్చి పడేసినారు. ఏం చేస్తారు? అమ్మాయిని ఇప్పుడు లోపల తీసుకెళ్ళి కూర్చోబెట్టినారు. ఎందుకు చేస్తున్నామంటే చెప్తలేదు, ముఖం దాపెట్టుకుంటుంది. అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నారు? మహిళలు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? ఆడోళ్ళు అంటే ఇక్కడ మళ్ళీ నన్ను కూడా తిట్టే అవకాశం ఉంటుంది. మహిళలు అంటే అందరూ సమానమే, మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ సమానమే. కానీ ఘోరాలు ఎందుకు జరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో చూసుకుంటే? నార్మల్గా ఒక అబ్బాయి తప్పు చేస్తే, లేకపోతే పురుషుడు తప్పు చేస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దానిపైన ఖండిస్తారు, తిడతారు. మహిళా సంఘాలు విరుచుకుపడతాయి, కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటాం. కానీ మహిళలే తప్పు చేస్తే, మహిళలే అబ్బాయిలను వేధిస్తే, మహిళలే పురుషులను చంపేస్తే, అమ్మాయిలే అబ్బాయిలని ప్రేమ పేరుతో లేదా పెళ్లి చేసుకున్న తర్వాత తెలియకుండా తీసుకెళ్ళి బాయ్ ఫ్రెండ్తో కలిసి చంపేస్తే ఏంది పరిస్థితి? అసలు అమ్మాయిలకు శిక్షలు ఉంటాయంటే ఉంటాయి. రీసెంట్ టైమ్స్లో చాలా జరుగుతున్నాయి. మన తమిళనాడులో ఒక ఘటన, ఇష్టం లేదు, సంబంధం కుదిరినాక అమ్మాయి ఏ విధంగా చెప్తే వింటలేడని చెప్పేసి టాబ్లెట్స్ వేసి రకరకాల విధంగా అబ్బాయిని చంపేస్తుంది.
ఇప్పుడు మనం సామాజికవేత్త కృష్ణకుమారి గారిని లైన్లోకి తీసుకుందాం. ఎందుకు ఇలాంటి పరిస్థితులు నెలకొన్నా ఏంది అనేది అడుగుదాం. మేడం నమస్తే మేడం. మేడం ముఖ్యంగా చూసుకుంటే ఈ సంవత్సరం అంటే ఇప్పుడు మనకి ప్రతిసారి ఉగాది మనకి నూతన సంవత్సరం కాబట్టి విశ్వవాసు నామ సంవత్సరం తర్వాత బ్యాక్ టు బ్యాక్ మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా బ్యాక్ టు బ్యాక్ ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా పెళ్లి చేసుకున్న అమ్మాయిలు భర్తలను చంపేయడం, లేదా ముందు వాళ్ళకు ఉన్నటువంటి ఒక రిలేషన్షిప్ బాయ్ ఫ్రెండ్తో కలిసి అబ్బాయిలను చంపేయడం. తెలుగు రాష్ట్రాల్లో కూడా ముఖ్యంగా మన తెలంగాణ మహబూబ్ నగర్లో ఐశ్వర్య అనే అమ్మాయి సర్వేర్ తేజేశ్వర్ని చంపేసినటువంటి ఒక సంఘటన. తాజాగా జీడిమెట్లలో ఒక 10th క్లాస్ అమ్మాయి తల్లినే చంపేసింది బాయ్ ఫ్రెండ్తో కలిసి. ఈరోజు శంకర్పల్లి రైల్వే ట్రాక్ పైన ఒక అమ్మాయి కారు ఎక్కించి రైల్వే ట్రాక్ పైన వీడియోలు తీస్తుంది మేడం. అంటే ఎందుకు అంటే ముఖ్యంగా మహిళలు అమ్మాయిలే ఇలాంటి పనులకు పాల్పడుతున్నారంటే మీరు ఏం చెప్తారు? అసలు అడిగే ప్రశ్నలోనే క్లారిటీ లేదండి మేడం. మహిళలు ఇలాంటి వాటికి ఈ పాల్పడిన ఘటనలన్నీ పురుషుడు పాల్పడిన లేవా ఏమి? అంటే నాకు తెలుసు మేడం, మీకు కోపం వస్తుందని తెలుసు అడిగినందుకు. కాకపోతే బ్యాక్ టు బ్యాక్ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి కదా. మీరు క్రైమ్ లిస్ట్ తీసుకోండి, నంబర్ పెరిగి ఉండొచ్చు, కాదని నేను అనట్లేదు. అంటే టోటల్ క్రైమ్ నెంబర్ పెరిగింది. ఆ టోటల్ క్రైమ్ నెంబర్ లో స్త్రీలు ఎంతమంది పురుషులు ఎంతమంది అనేది కూడా వచ్చేస్తుంది. దోషులు ఎవరు అనేది. అంటే ఈ సంవత్సరంలో అసలు పురుష దోషులు ఎవరు లేరా? మహిళలు ఏం చేస్తారని అసలు మీకు ఈ సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ సంవత్సరం ఇలాగే జరుగుతుంది, ఈ ఉగాది అంటే అలాంటిది ఏమన్నా ఉంటుందా అని చెప్పేసి మేడం. అలాంటిది ఏమన్నా ఉందంటారా? ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? లేదండి, ఇప్పుడు అలాంటిది ఉంటే గనక మనకు చాలా పండితులు ఉన్నారు కదా, మహారాజు పోషకులు ఉన్నారు కదా, బ్రాహ్మణ విద్వాంసులు ఉన్నారు కదా మేడం, వేణుస్వామి లాంటి మహానుభావులు ఉన్నారు కదా. మరి ఎవరు చెప్పలేదేంటి? చెప్పాలిగా, మరి చెప్పాలి మేడం. వాళ్ళని కూడా లైన్ లోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నాము. లైన్ లోకి తీసుకునేది ఇట్లాంటివి ఏమి ఉండవండి. మీరు వరస ఘటనలు జరిగినాయి కదా అని చెప్పి ఈ సంవత్సరం అంతా మహిళలు ఇలాగే చేస్తారు అని మాట్లాడడం చాలా తప్పు. ఇప్పుడు ఎంతమంది రైల్వే ప్లాట్ఫామ్ మీద పడుకొని ఇవి తీయలేదు, రీల్స్ తీయలేదు అబ్బాయిలు. అంటే అబ్బాయిలు చేశారు కాబట్టి అమ్మాయిలు చేయమని నేను అనట్లా. మీరు అబ్బాయిలు అమ్మాయిలు అని వేరువేరుగా చూడకుండా మనుషులు అని చూడండి మేడం. ముఖ్యంగా ఇక్కడ ఒక మీ కోపం వచ్చినా సరే మేడం, ఒక టాపిక్ చెప్తాను. నిజంగా అమ్మాయిలు అంటే మహిళలు కానీ అమ్మాయిలు కానీ చేసిన సంఘటనలో టైంకు ఆ సంఘటన జరిగినప్పుడు మీరు కూడా తిడతారు, చాలా మంది సమాజంలో తిడతారు. కానీ అబ్బాయిలని శిక్షించినట్టుగా అమ్మాయిలని శిక్షించే అవకాశం ఉందా మేడం? ఆ విధంగా చూస్తుందా సమాజం? శిక్షిస్తుందా? ఎందుకు శిక్షించదు? అసలు అమ్మాయిల పట్ల మోరల్ పోలీసింగ్ ఎక్కువ జరుగుతుంది. ఓకే, సరే, అది సొసైటీ ప్యాటర్న్ అనుకుందాము. ఇప్పుడు ఏ నేరానికైనా సరే అబ్బాయిలు చేసినా అమ్మాయిలు చేసినా ఒకే ఐపీసీలో ఒకే శిక్ష ఉంది. ఇప్పుడు హత్య చేసింది అమ్మాయి, అబ్బాయిలకు ఏ శిక్ష తీస్తారో అమ్మాయిలకు కూడా అదే శిక్ష తీస్తారు. అర్థమైందా? ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్ ఏదైనా అఫెన్స్ చేసింది అనుకోండి, ఆమెకేం శిక్ష తగ్గించరు ప్రెగ్నెన్సీ ఉమెన్ అని. జైల్లో పిల్లల్ని కన్నోళ్ళు చాలా మంది ఉన్నారు. మరి ప్రెగ్నెంట్ కాబట్టి ఆమె నేరం చేసి ఉండదు అని గాని, లేదా ఒకవేళ నేరం చేసినా గానీ ఆమె శిక్ష తక్కువ వేద్దామని గానీ ఏముండదండి. ఇవన్నీ తెలిసి తెలియక మాట్లాడుకుంటాం. నేరం ఇప్పుడు మహిళల పట్ల కొన్ని విషయాల్లో ఎక్కువ బాధితులుగా ఉంటున్నారు కాబట్టి వాళ్ళ కోసం కొన్ని ప్రత్యేక చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలు మినహాయిస్తే మిగతా అన్ని చట్టాల్లో దోపిడీలు, దొంగతనాలు, హత్యలు ఇలాంటి ఏవైనా సరే మహిళలకి పురుషులకి ఒకే రకమైన శిక్షలు. మేడం ఇక్కడ ఒకటి అడుగుతాను మేడం నేను, అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇది. ఈ సంఘటనలకు ఆ విషయానికి సంబంధం లేదు, నార్మల్ గా అడుగుతున్నాను. నాకు ఉన్నటువంటి పర్సనల్ ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఒక అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తాడు మేడం, అమ్మాయితో అంటే లవ్ లో ఉండి రిలేషన్ లో ఉండి, సరే రిలేషన్ అంటారు కానీ లవ్ తో ఉండి అమ్మాయిని వదిలేస్తాడు, నాకు నువ్వు ఇష్టం లేదని. అమ్మాయి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది, ఇస్తే వాళ్ళు లోపడేస్తారు లేకపోతే పెళ్లి చేసుకోరా అని చెప్పి తంతారు. అదే అమ్మాయి అబ్బాయితో లవ్ లో ఉండి కొద్ది రోజుల తర్వాత గొడవలు అయ్యి నాకు నువ్వు ఇష్టం లేదు అన్నప్పుడు అబ్బాయి ఏం చేయగలుగుతాడు మేడం? ఎందుకు పోలీస్ స్టేషన్ కి వెళ్ళొచ్చు ఆధారాలు ఉంటే. ఓకే, వెళ్తే ఏమంటారు మేడం? వెళ్తే న్యాయం జరుగుతుందా? అమ్మాయి మళ్ళీ పెళ్లి చేసుకునే అవకాశం ఉంటుందా? మగపిల్లలు వెళ్ళరు కదా. ఇప్పుడు మగపిల్లడు వెళ్ళాడు అనగానే
ఏమొస్తుంది ఇప్పుడు అదేదో పెద్ద చేతగాంతనం లాగానో ఇంకోటి గానో నువ్వు అనుకుంటా మొగోడివి కదా వదిలేసి ఇంకా అమ్మాయిలు దొరకరా నీకు? ఇట్లాంటివన్నీ మాట్లాడతారు. ఓకే, కానీ అబ్బాయికి మాత్రం న్యాయం జరగదుగా మేడం, అమ్మాయి ప్రేమించి వదిలేస్తే? వెళ్తే కదా న్యాయం జరుగుతలేదో చెప్పడానికి. సో పోలీస్ స్టేషన్కి వెళ్తే న్యాయం జరుగుతుందంటారు ఖచ్చితంగా? ఎందుకు జరగదు? కానీ వీళ్ళే వెళ్ళరు. ఓకే, అబ్బాయిలు వెళ్ళరు. అబ్బాయిలు వెళ్ళరు. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మేడం వయసు తేడా ఉంటది కాబట్టి అబ్బాయికి అమ్మాయికి ఇప్పుడు ఏదైనా మోసం చేయగలిగిన అవకాశాలు అవన్నీ మగవాళ్ళకి ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ సొసైటీలో కూడా ఒక అమ్మాయిని ప్రేమించి వదిలేసినా సరే ఆ అబ్బాయిని ఏమి అనుకోరు అనే ఉద్దేశంతో వాళ్ళు ఎక్కువ చేస్తారు. ఇట్లాంటి ఒక ధోరణులు ఉన్నాయి కాబట్టి అబ్బాయిని నిలదీయడానికి ఎక్కువ ఆస్కారం ఉంటది పోలీస్ స్టేషన్ లో. అమ్మాయి తక్కువ చేస్తారు అనే ఉద్దేశం ఉంటది కాబట్టి పోలీస్ స్టేషన్ కి అసలు వీళ్ళు వెళ్ళరు, అక్కడ న్యాయం జరగదు అనుకుంటారు. వెళ్ళి చూడండి. ముఖ్యంగా అంటే అమ్మాయి పరువు తీయడం ఎందుకని కూడా పోరు కదా మేడం అబ్బాయిలు? అబ్బా అంత లేదమ్మా, పరువు తీస్తారు, తన పరువు పోయినట్టు ఫీల్ అవుతాడు. ఇప్పుడు అమ్మాయి మొత్తం చేసి అరే అమ్మాయి చేతిలో మోసపోయావా అని ఎక్కడ అంటారు అని చెప్పి సాక్రిఫైస్ చేసుకుంటారు. సాక్రిఫైస్ కాదు, దాచిపెట్టుకుంటారు, మూసిపెట్టుకుంటారు. అందుకంటే చెప్పుకోకుండా ఇంకా ఇప్పుడు మేడం మోసానికి కుట్రలకి ఆడవాళ్ళు మగవాళ్ళు అని తేడా లేదండి మేడం. అందుకని చెప్పి మనస్తత్వంలో వచ్చిన మార్పులే ఇవన్నీ మేడం. అయితే ఈ రైల్వే ట్రాక్ ఎక్కించిన అమ్మాయి, ఆ సోనీ రాయ్ అంటే అమ్మాయి, నార్త్ కు చెందినటువంటి అమ్మాయి, ఏమంటారు అమ్మాయి మైండ్ సెట్ ఎట్లుందంటారా? కార్ ఎందుకు ఎక్కించిందంటారు రైల్వే ట్రాక్ పైన తీసుకెళ్లి? అంత సాహసం ఎందుకు చేసిందంటారు? కాదు, రీల్ తీస్తుందని మీరే చెప్పారు కదా, ఎవరో తీయని రీల్ నేను తీయాలి అనుకుంది. సోషల్ మీడియా ఎఫెక్ట్ ఇది. సోషల్ మీడియా గురించే కదా మనం మొత్తుకుంటాం. అవునవును మేడం. అది సో అందుకని ఆమె అన్ని ఆలోచించలేదు అంటారా మేడం? మన ట్రాక్ ఎక్కితే ట్రైన్ వస్తే పరిస్థితి? ఇప్పుడు కన్న తల్లిని చంపితే రేపటి నుంచి నాకు అమ్మ ఎట్లా అని ఆలోచించుంటే అమ్మాయి చంపేదా? అవునవును మేడం. అంతే, ఇంకా ఆలోచన లేకుండా ఇంకా ఆలోచన లేదు. ఇప్పుడు శివ తల్లి ఉంది, చంపుడే కరెక్ట్ అన్నది. అవును, ఇప్పుడు ఆమె మీద కూడా కేసు అవుతుంది. అవును మేడం, అవ్వాలి మేడం. ఓకే, మనుషుల మానసిక స్థాయి ఈ విధంగా ఉంది సమాజంలో. అందుకే ఈ సమాజానికి ఏమైంది అని మనం ఆలోచించాలి తప్పితే పర్టికులర్ గా ఒక అమ్మాయి ఏంటి ఒక అబ్బాయి ఏంటి వాళ్ళ అబ్బాయిలు అని మాట్లాడటం అనవసరం నా దృష్టిలో మేడం. ఇప్పుడు మహిళా సంఘాలకు సంబంధించి మీలాంటి సామాజికవేత్తలు చాలా మంది ఉన్నారు కదా మేడం, ఏవైనా కౌన్సిలింగ్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ తో కలిసి కౌన్సిలింగ్ కానీ అవగాహన సదస్సులు కానీ ఇలాంటి ఘటనలు మళ్ళీ కూడా పునరావృతం కాకుండా ఏమైనా చేసే అవకాశం ఉందా మేడం? ఆల్రెడీ జరుగుతున్నాయి. ఓకే, ఆల్రెడీ జరుగుతున్నాయి. కాకపోతే నిన్న జరిగిన కేసులో ఖచ్చితంగా ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో, ఈ రైలు పట్టాల మీదకి ఎక్కించిన అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి మీద కేసు అవుతుంది. ఆ అమ్మాయి కౌన్సిలింగ్ చేస్తారు, అవసరమైతే భరోసా సెంటర్ లో ఉంచి మరీ కౌన్సిలింగ్ చేస్తారు. అయితే ఎంత ఎఫెక్టివ్ గా చేస్తున్నారు, వీళ్ళు దీన్ని ఎంత రిసీవ్ చేసుకుంటున్నారు అనేది మనం ఫలితాల గురించి చెప్పలేం, కానీ ప్రయత్నం అయితే జరుగుతుంది. రైట్ మేడం. థ్యాంక్ యూ మేడం, ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలు. ఓకే మేడం. ముఖ్యంగా మనం అనుకున్నట్టు అంటే మహిళలు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారో ఏంది అన్నప్పుడు ఖచ్చితంగా ఎవరికైనా కోపం వస్తుంది. ముఖ్యంగా కృష్ణకుమారి గారు లాంటి సామాజికవేత్తలు వాళ్ళందరూ కూడా అందరు సమానమే, తప్పులు అందరు చేస్తారు, క్రైమ్ రేట్ మీరు చూడండి అని చెప్పేసి చెప్తుంది. కానీ ఈ మధ్య కాలంలో రీల్స్ కోసం సోషల్ మీడియా ఒకటి ఇన్స్టాగ్రామ్